మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోహాను సువార్త 6వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 6వ భాగంలో 6వ వారం కూడా యేసు ప్రభు యొక్క పరిచర్య 6వ వారం. ఈ 6వ వారాన్ని శిలువ మరణపు వారము అంటారండి. యోహాను సువార్తలో 12వ అధ్యాయం నుంచి 19 వరకు మీరు ఇది విన్న తర్వాత కదలకుండా కూర్చొని మీరు వాక్యం చదవండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మనిచ్చి మీ మనోనేత్రాలు తెరిచి బైబిల్ చదివి అందులో దేవుడు చెప్పినట్లుగా మీరు జీవించండి. అదే ప్రార్థన. ఇంకా వేరే ప్రార్థన చేసుకునే అవసరమే లేదు మనకి. దేవుడు ఏది చెప్తారో అది మీరు చెయ్యండి. మనకు కావాల్సినవి ఆయన చూసుకుంటారు. ఇక్కడ 12వ అధ్యాయం యోహాను సువార్త 12 నుంచి 19 వరకు. 12వ అధ్యాయంలో ఏంటంటే బెతానియాలో అభిషేకం చేస్తుందండి. బెతానియా మరియా యేసు ప్రభుకు అనమాట. తర్వాత ఆయన పాస్కా పండుగకి యెరూషలేంకి వస్తారనమాట. అయితే ఒక మాట చెప్తానండి ఇందులో 12:24 అనమాట. గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అలాగే ఉంటుంది, కానీ అది నశించిన ఎడల అది మొలకెత్తి బహు విస్తారంగా ఫలిస్తుంది అని. సో మనం కూడా ఫలించాలి అంటే, ఆత్మలో ఫలించాలి అంటే శరీరం నశించిపోవాలన్నమాట. మీ శరీరం ఎంత నశించిపోతూ ఉంటే మీరు ఆత్మలో అంత ఎదుగుతారండి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, మీ జీవితాన్ని గురించి చింతించకండి అన్నారు. మత్తయి 6:25 గుర్తుపెట్టుకోనండి. మీరు ఏం చేయొద్దని ప్రభు చెప్పారో దాన్ని మీరు చేయొద్దు, చింతించకండి. అప్పుడు సైతాన్ చెప్తాడు చింతించాలి. చింతించాలి. ఏం తినాలి, ఏం త్రాగాలి, త్రాగడానికి ఎక్కడికి వెళ్ళాలి, తినడానికి ఎక్కడికి వెళ్ళాలి, ధరించడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఇది ధరించడానికి ఎక్కడికి వెళ్ళాలి, అలా 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 చివరికి నరకానికి తీసుకెళ్తాడు. డౌన్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. శరీరం యాక్టివ్గా ఉందంటే ఆత్మ చచ్చిపోతుందండి. కానీ శరీరం ఇన్యాక్టివ్ అయిపోయిందంటే, నశించిపోతూ ఉంటే అప్పుడు ఆత్మ బలంగా అయిపోతుంది అన్నమాట. పరిశుద్ధాత్మ బలపరుస్తారు. అప్పుడు ఆత్మలో పైకి పరలోకానికి అన్నమాట. మన డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్గా ఆత్మలో జీవించండి, శరీరంలో జీవించొద్దు. డౌన్వర్డ్ డైరెక్షన్ వద్దు. తర్వాత మనం ఇంకా 13వ అధ్యాయానికి వచ్చేద్దామండి. ఇక్కడ ఇది కడరా భోజనం అన్నమాట. 13 నుంచి 17 వరకు ఇక్కడ యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతారండి. ఇంకా 12 మందిలో మరి పిశాచు ప్రేరేపిస్తుంది అన్నమాట. ఎవరిని? యూదా ఇస్కరియోతుని ప్రేరేపిస్తుంది. యేసు ప్రభుతోనే ఉంటాడు ఆయన, కానీ ఆయన హృదయంలో, ఆయన మనస్సులో ఈ లోక ఆశలు అన్నమాట. 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి తీగలు అంటే రిలేషన్ అన్నమాట. ఇప్పుడు జీసస్ అనుకోండి, ఈ యూదా ఇస్కరియోతు, ఈయన హృదయము జీసస్తో కనెక్ట్ కాలేదు. ఊరికే అట్లా ఉన్నాడు ఫిజికల్గా, బయటికి. లోపల డెవిల్తో కనెక్ట్ అయ్యాడు. అందువల్ల ఆయన మనసులో డెవిల్ ఉన్నాడు అనమాట, సాతాను. అందువల్ల సాతాను అతన్ని ప్రేరేపిస్తాడనమాట. ఆ తర్వాత కడరాత్రి భోజనం లార్డ్స్ సప్పర్లో ఆయన పాలు పంచుకోడు. ఆ రొట్టె ముక్కను అందుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అందరూ ఒకే పాత్రలోంచి తాగుతారండి. యేసు ప్రభువుతో పాటు 11 మంది శిష్యులు. అంటే దేవుని యొక్క చిత్తం అన్నమాట. కానీ ఈయన మాత్రం రాత్రిలో బయటికి వెళ్ళిపోతాడు. యూదా ఇస్కరియోతు. సైతాను అంధకార గడియ అతన్ని ప్రేరేపించి తీసుకెళ్తుంది. ధనాశ, అధికారం. తర్వాత చూడండి ఏం చేస్తాడు సైతాను ఆయనని. నువ్వు రేసుకొని చచ్చిపో, నీదొక బ్రతుక, నీ గురువుగారిని అట్లా నువ్వు అప్పగిస్తావా అని. ఇదండి సైతాన్ ప్లాన్. అందువల్ల సైతాన్ ప్లాన్లోకి వెళ్ళకూడదు. దేవుని చిత్తం అనే పాత్ర యేసు ప్రభుతో పాటు 11 మంది శిష్యులు తాగుతారు, దేవుని చిత్తం చేస్తారు, దేవుని మహిమపరుస్తారనమాట. ఈ 12 మంది శిష్యుల కాళ్ళు కడిగి
13 అధ్యాయం 15 వచనమండి. ఇది మీరు రాసుకొనండి. నా హృదయంలో ఇవన్నీ రాశారండి దేవుడు. ఇది చదివినప్పుడు చూడు, యేసు ప్రభు ఎంత తగ్గించుకొని దేవుని కుమారుడు తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై పరలోకంలో ఉంటే కోట్ల కొలది దూతలు ఆయనని ఆరాధిస్తారు కదా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సు కలవాడు. కానీ ఇప్పుడు తగ్గించుకొని తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు. తగ్గింపు స్వభావం అండి యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాలి. సేవ చేసే స్వభావం అన్నమాట. అప్పుడు కాళ్ళు కడిగిన తర్వాత ఆయన అంటారు, మీరు నన్ను బోధకుడా గురువా అని పిలుస్తున్నారు కదా, మీరు పిలిచేది కరెక్టే. మీకు బోధకుడను ప్రభుడనైన నేను మీ పాదములు కడిగినచో మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కొనండి. నేను చేసినట్లుగా మీరు చేయవలెనని నేను మీకు ఒక ఆదర్శాన్ని ఇచ్చాను. గురువు ఒక ఆదర్శంగా ఉన్నాడు. శిష్యులు అంటే ఎవరిని అంటారంటే గురువు నడిచిన అడుగు జాడల్లో నడిచేవాళ్ళండి. ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అంటే డిసైపుల్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఏ అడుగుల్లో నడిచాడో, నీతి మార్గం, ప్రేమ మార్గం, క్షమ, దేవుని చిత్తం అనే మార్గంలో వీళ్ళు కూడా అలాగే ఉన్నారన్నమాట. మీకు ఒక ఆదర్శాన్ని ఇచ్చాను. తర్వాత 13 అధ్యాయంలో ఒక నూతన ఆజ్ఞ ఇస్తారండి యేసు ప్రభు, చాలా ముఖ్యమైనది. 13, 34, 35 అండి. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇదొక్కటి చాలండి మీరు ఫాలో అవుతే, ఆచరిస్తే. ఆయన తన ప్రాణాన్నిచ్చి త్యాగమైన ప్రేమ, తన చివరి రక్తబొట్టు కూడా మనకిచ్చారు. త్యాగమైన ప్రేమతో ఎవరైతే ప్రేమిస్తారో మీ భార్యని, భర్తని, పిల్లల్ని, ఆ తర్వాత మీకు తిరిగి చేయలేని అతి పేదలను, త్యాగమైన ప్రేమ. మంచి సమరీయుడు ఎంత కరుణ చూపిస్తాడు ఆ దొంగలు కొట్టి అక్కడ విడిచిపెట్టిన వ్యక్తికి. ఎంతో కరుణ చూపిస్తాడు, తిరిగి ఏం పొందలేదు. యేసుప్రభే ఆ మంచి సమరీయుడు అన్నమాట. క్రైస్తవులు అంటే ఎవరంటే ఏది ఆశించకుండా ఇతరులకి మేలు చేసేవాళ్ళు. సెల్ఫ్లెస్ సీకింగ్ కూడా ఫాదర్స్ అన్నమాట. మదర్ తెరీసా సిస్టర్స్ చూడండి, మీరు కూడా అలా ఉండొచ్చు. వాళ్ళు అన్నమాట. త్యాగమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అది దేవుని ప్రేమ అండి. రూతు అత్తని త్యాగమైన ప్రేమతో ప్రేమిస్తుంది, పరిగలేరుకొని అత్తని పోషిస్తుంది అన్నమాట. ఎస్తేరు, నేను మరణిస్తే మరణిస్తాను, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళి నా ప్రజల కొరకు నేను మాట్లాడతానంటుంది. 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రజల కొరకు అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు నూతన ఆజ్ఞని ఇస్తున్నారండి. మీరు ఇది ఇంట్లో రాసుకోనండి. యేసు ప్రభు ఎలా మిమ్మల్ని ప్రేమించాడో భర్తలారా మీ భార్యలను అలా ప్రేమించాలి. భార్యలారా యేసు ప్రభువుకి ఎలా మీరు విధేయులై ఉంటారో మీ భర్తలకి అలా విధేయించి మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ అలా ప్రేమించాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని అన్నమాట. ఇదే అండి 13 అధ్యాయంలో ఈ నూతన ఆజ్ఞని ఇస్తారండి. తర్వాత 14 అధ్యాయం, ఇదంతా కడరా భోజన సమయంలోనే. 14 అధ్యాయంలో నూతన నిబంధనని స్థాపిస్తారండి. అంటే మోషే ద్వారా సినాయి పర్వతం దగ్గర దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఎలా ఒప్పందం చేసుకుంటారో ఆ మోషే మధ్యవర్తిగా ఉంటాడు దేవునికి, ఇజ్రాయెల్ ప్రజలకి. అలాగే పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య జరిగిన ఆ నూతన నిబంధన 1 పేతురు 1:20 ఉంటుందండి. ఆ నూతన నిబంధన ఇప్పుడు ఆ పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా శిష్యులతో చేస్తున్నారన్నమాట. ఏం జరుగుతుంది కడరా భోజన సమయంలో అంటే జీసస్ ఎస్టాబ్లిషెస్ న్యూ కవనెంట్ అండి. అందులో ఏం వాగ్దానాలు ఉన్నాయి నూతన నిబంధనలు అంటే ఎలక్షన్ మేనిఫెస్టో లాగా చూడండి. 14:2లో మీరు కలవరపడొద్దు, దేవుని విశ్వసించండి, నన్ను విశ్వసించండి, నా తండ్రి గృహంలో అనేక నివాస స్థానములు కలవు, నేను వెళ్ళి మీకు ఒక గృహాన్ని కట్టి పరలోకంలో నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను మరలా వచ్చి తీసుకెళ్తాను, నేనున్న చోట మీరు ఉండాలని మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను.
ఇదండి దేవుని యొక్క అభిలాష మీ విషయంలో. యేసు ప్రభు ఏం కోరుకుంటున్నారంటే మీరు యేసు ప్రభు ఉన్న చోట ఉండాలి అని. సైతాను ఉన్న చోటికి మీరు వెళ్ళొద్దు, యేసు ప్రభు ఉన్న చోట ఉండాలని అక్కడ ఇల్లు కట్టి మరలా వచ్చి తీసుకెళ్తానంటున్నారు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండోది ఏంటంటే యోహాను 14:15 వచనం ఉండండి. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను పరలోకానికి వెళ్ళి తండ్రిని ప్రార్థిస్తాను మీ కొరకు, మీకు పరిశుద్ధాత్మని ఇవ్వమని. మరొక ఆదరణకర్త అంటారండి. మరొక ఆదరణ, నేను మొదటి ఆదరణకర్త, మరొక ఆదరణకర్త ఆయన మీకు ఇస్తారు. ఆయన మీతో వసిస్తాడు, మీ లోపల ఉంటాడు. ఎవరు నా ఆజ్ఞల్ని హృదయంలోనికి స్వీకరించి పాటిస్తారో అతన్ని నేను ప్రేమిస్తాను. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞల్ని హృదయంలోనికి స్వీకరించి పాటిస్తాడు. నన్ను ప్రేమించువాడిని నా తండ్రి ప్రేమిస్తాడు. అప్పుడు మేము ముగ్గురం వచ్చి అతనిలో నివసిస్తాము. మీరు జాగ్రత్తగా చదవాల్సిన అధ్యాయం అండి ఇది. 14, 15 తర్వాత 16, 17 4 అధ్యాయాలు. ఒక్కొక్క వాక్యం మీరు చదవాలి, ధ్యానించాలి. ఎన్ని సంవత్సరాలు, 27 సంవత్సరాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తుంటారనమాట పరిశుద్ధాత్మ. చాలా ప్రభా నాతో చెప్పండి చెప్పండి అని ఒక మాట చదివి ఆపి వివరిస్తారు పరిశుద్ధాత్మ అన్నమాట. అలా చెప్తున్నారనమాట. మన దేహము త్రియేక దేవుని ఆలయం కావాలన్నమాట. అందుకే పెంతెకోస్తు తర్వాత త్రియేక దేవుని పండుగ మనం కొనియాడతామన్నమాట. మనం ప్రతిరోజు కొనియాడాలండి. ఇంకా తర్వాత 15 అధ్యాయానికి వచ్చినట్లయితే ఇది అండి. యాక్చువల్గా ఇది 15 అధ్యాయం చెప్పాలనే నేను దీన్ని తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ద్రాక్షవల్లి తీగల అనుబంధాన్ని గురించి చెప్తున్నారు. చూడండి, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. వీళ్ళందరూ అనమాట. పేతురు, అంద్రియా, యోహాను, ఫిలిప్పు, నతానియేలు ఒక్కరే వెళ్ళిపోయినారు. ఎవరంటే యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయినాడు అనమాట. సో నేను ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయి, నా యందు ఫలింపని ప్రతి తీగ ఆయన కత్తిరించేస్తాడు. ఫలించే తీగ ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కత్తిరించి సరి చేస్తాడనమాట. అందుకే కొంతమంది అడుగుతారు, దేవునిలో ఉంటే మనకి ఎందుకు ఎన్ని కష్టాలు వస్తున్నాయంటే, నువ్వు యేసు ప్రభుతో అంటూ కట్టిన తర్వాత పరిశుద్ధాత్మే కడతాడండి. ఇదిగో నీ వధువు అని యేసు ప్రభు వరుడికి పెళ్లి చేస్తాడనమాట. అప్పుడు యేసు ప్రభు లక్షణాలు మనలో ఉండాలి. సైతాన్ లక్షణాలు వచ్చాయనుకోండి, నాలుక కొంచెం పొడవైపోయి అబద్ధాలు కట్ చేస్తాడు. వంకరు చూపులు వచ్చాయనుకోండి, కట్ చేస్తుంటాడనమాట. ఎక్కడెక్కడ మనం కొంచెం పక్కకి జరిగితే మనల్ని సరి చేస్తాడు. ఎందుకంటే మనం అధికముగా ఫలించడానికి అన్నమాట. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని సరి చేస్తూ ఉంటాడు. ప్రేమించే తండ్రి తన బిడ్డల్ని ఎప్పుడు కూడా శిక్షిస్తూ ఉంటాడు. హెబ్రీ 12:6 రాయబడి ఉంటుందన్నమాట. ఇంకా యేసు ప్రభు ఏం చెప్తారంటే, మీరు నా యందు నెలకొని ఉండండి, అప్పుడు నేను మీలో ఉంటాను. నేను తండ్రిలో, ఇది తండ్రి అనుకోండి టాప్, యేసు ప్రభు. నేను తండ్రిలో, తండ్రి నాలో, అలాగే నేను మీలో, మీరు నాలో. నా మాటలు మీలో నిలిచి ఉన్నచో, కొమ్మ నేను అనుకోండి. ఇప్పుడు ఆయన మాటలు నాలో నిలిచి ఉన్నచో, మీరు నాలో ఉంటే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. మీరు ఏదన్నా అడిగినప్పుడు పొందాలి అంటే ముందు మీ హృదయంలో దేవుని మాటలు ఉండాలండి. అప్పుడు ఆ మాటలే యేసు ప్రభు అన్నమాట. అప్పుడు ఎలా అడగాలంటే 1 యోహాన్ని రాస్తాడు 5:14, మీరు తండ్రి చిత్తం ప్రకారం ఏది అడిగితే అది ఇస్తారు. మన యేసు ప్రభుతో అంటు కట్టబడగానే మనలోనికి పరలోక తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ముగ్గురు వస్తారండి. పరిశుద్ధాత్మ ఇదిగో ఇది అడుగు దేవుణ్ణి అని అడుగుతారు. పరిశుద్ధాత్మ ఏం చెప్తారంటే దేవుణ్ణి ఇలా ప్రార్థించాలి. నాకు కూడా చెప్తారు, ఇదో నా పిల్లలకి పరిశుద్ధాత్మనివ్వండి ప్రభా, నా పిల్లల కన్నులు తెరవండి, బైబిల్ చదవాలి, చదివి మీ మాటకి విధేయత చూపించాలి, మీ రెక్కల నీడలో ఉండాలి నా బిడ్డలు, మీ గుండెల్లో ఉండాలి ప్రభా. మీ అందరి కొరకు కూడా నేను అదే ప్రార్థన చేస్తాను ప్రభా.
నాయనా నేను ఈ వాక్యము అందరూ విన్న తర్వాత చదువుకోవాలి, దాన్ని రాసుకోవాలి, తర్వాత పాటించాలి. మీరందరూ కూడా పరలోకానికి రావాలని, శరీరంలో జీవించకండి. శరీరంలో ఏం తినాలి, త్రాగాలి, ధరించాలి అనేది సైతాన్ పెట్టే యొక్క ఆ ప్రేరణ. దేవుడు మనకు అన్నీ ఇస్తారండి, ఏ లోటు చేయరు. కానీ ఆయనని బాధ పెట్టకుండా ఆయన చెప్పినట్లుగా చేయండి. అది అన్నమాట 15. ఇంకా 15లో మెల్లగా చదివితే అండి, నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నేను నెలకొని ఉన్నాను. తండ్రి ఆజ్ఞ పాటించి యేసు ప్రభు తండ్రిలో నెలకొని ఉన్నాడు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నాలో నెలకొని ఉంటారు. ఆయన గుండెల్లో మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనం ఆయన గుండెల్లో ఉంటామండి. అలా ఉండండి, మీరు పరస్పరము ప్రేమ కలిగి జీవించండి అని ఆ 15వ అధ్యాయంలో ఒక రిలేషన్ గురించి చెప్తారు యేసు ప్రభు. వైన్ అండ్ బ్రాంచెస్, ద్రాక్షవల్లి తీగలు, ఒక పర్సనల్ రిలేషన్ అండి యేసు ప్రభుతో రిలేషన్. నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే నిజం కాని అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా ఇంకోటి ఉంది ఈ లోకంలో. అదేంటంటే సైతాన్ అన్నమాట. సైతాన్తో అంటు కట్టబడితే శరీరంలోనే అండి ఎంతసేపు డబ్బులు సంపాదించాలి, అధికారము, అవినీతి, తినాలి, త్రాగాలి, అది అన్నమాట. కానీ యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. ఈయనతో అంటు కట్టుకొనండి. అంటే వాక్యం ప్రకారం ఈ వాక్యమే మీరు చదివితే మీలో ఈ వాక్యమే ఇలా అయిపోతుందండి. ద్రాక్షవల్లిలాగా మన ఆత్మని పరిశుద్ధాత్మ యేసు ప్రభుకి అంటు కడతారనమాట. ఇంకా 16వ అధ్యాయానికి వచ్చినట్లయితే బ్రీఫ్గా చెప్తా అండి, టైం అయిపోతుంది కదా. నేను వెళ్ళాలి, వెళ్తే మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ రాలేరు. రెండో వ్యక్తినైనా నేను పరలోకానికి వెళ్ళి మీకు మూడో వ్యక్తినైన పరిశుద్ధాత్మని పంపిస్తాను. దీని గురించి నేను మీకు ఎల్లుండి చెప్తా అండి. పరిశుద్ధాత్మని గురించి యేసు ప్రభు ఎలా వివరిస్తారు, దాన్ని పొందడానికి మనల్ని ఎలా తయారు చేస్తారు అని. నేను వెళ్ళి పంపిస్తాను. ఆయన పరిశుద్ధ ఆత్మ వస్తే మీకేమేం చెప్తాడు తెలుసా? 16:8 అన్నమాట. ఆయన పాపం గురించి మీకు చెప్తాడు. ఎందుకంటే మీరు నన్ను నమ్మట్లేదు. యేసు ప్రభు వాక్యాన్ని నమ్మకపోవడమే పాపం అండి. అంటే విధేయించకపోవడం. నమ్మడం అంటే అర్థం ఏంటంటే విధేయించడం. అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి అంటే దేవునికి విధేయించాడనమాట. దేవుని మాటకి విధేయించడమే నీతి, దేవుని మాటకి అవిధేయత చూపడమే అవినీతి అన్నమాట. ఆయన పాపం గురించి చెప్తాడు. ఎందుకంటే మీరు నన్ను నమ్మట్లేదు, నా మాట పాటించట్లేదు, అదే పాపం. దాని గురించి చెప్తాడు. ఆ తర్వాత ఆయన నీతి గురించి చెప్తాడు. నీతి ఏంటంటే దేవుని యొక్క మాటని పాటించడం అన్నమాట. దేవుని చిత్తం ఇలా జరగనివ్వు, దేవుని నీతి ఇలా జరగనివ్వు అంటాడు బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చినప్పుడు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి 3వ అధ్యాయం మత్తయిలో కానీ లూకాలో మీరు చూస్తే, నీతి అంటే దేవుని యొక్క మాట ప్రకారం జీవించడం అన్నమాట. విధేయత చూపించడం నీతి. నోవా దేవునికి విధేయించాడు, నీతిమంతుడు. అబ్రహాం దేవునికి విధేయించాడు, నీతిమంతుడు అన్నమాట. ఆ తర్వాత తీర్పు గురించి చెప్తాడు. మీరు జాగ్రత్తగా చదవండి. పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి అన్నమాట. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. మనందరము రెడీగా ఉండాలి. లేదా ఇప్పుడే నేను ఈరోజు వెళ్ళాను అనుకోండి పరలోకానికి, మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను అనమాట. ఒక పరలోకంలో సుప్రీంకోర్టు ఉంటుందండి. అసలు సుప్రీంకోర్టు అదే. తండ్రి దేవుడు కూర్చుంటాడు సింహాసనం మీద, నేను ఆయనకు ఎదురుగా నిలబడతాను ఆత్మలో. 2 కొరింథీ 5:10 అనమాట. ప్రతి వ్యక్తి మరణించగానే, అంటే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఇంకా మర్చిపోవాలి. ఆత్మ దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడుతుంది అన్నమాట. ఆ వ్యక్తి ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిదానికి తీర్పు, ఆయన మాటకి తీర్పు, క్రియలకి తీర్పు. రెవల్యూషన్ 22:10 ప్రకారం క్రియలకి, ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం 22:12 అండి. తర్వాత మాట మత్తయి 12:36, ఆలోచనలు రోమా 8:16 ప్రకారం అన్నమాట తీర్పు ఉంటుంది మనకి. కనుక మనము యేసు ప్రభుతో అంటు కట్టుకొని జీవించాలి. పరిశుద్ధ ఆత్మ వస్తే నన్ను మహిమపరుస్తాడు. పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళని మహిమపరచుకోరండి.
ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు, స్వస్థపరిచిన, బోధించిన ఆయన పని చేస్తున్నాడు, మనలో నివసిస్తూ ఒక మట్టి శరీరమైన మనల్ని వాడుకుంటున్నాడు కనుక మహిమ ఆయనకే. అది చెప్తాడు. ఇంకా 16 చాలా ఉంది కానీ ఒక మాట చెప్తానండి. 16:33 మీరు లోకంలో కష్టాల పాలవుతారు కానీ ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించిన యేసు ప్రభు. లోకం అంటే లోక ఆశలండి. లోకం అంటే నేను అనుకునేదాన్ని, లోకం అంటే ఏంటి ప్రభు అంటే లోక ఆశలు, నేత్ర ఆశ, శరీర వాంఛలు, 3 శోధనలు అన్నిటినీ యేసు ప్రభు జయిస్తాడు. శరీర వాంఛలకి లొంగలేదు, నేత్రాశకి లొంగలేదు, ఆయన జీవపు డంబానికి లొంగలేదు. 1 జాన్ 1 యోహాను 2:15-17 వరకు అనమాట. నేను ఎట్లా జయించానో నాతో మీరు అంటు కట్టబడినట్లయితే నేను తండ్రి పరిశుద్ధాత్మ మీలోకి వస్తాం కదా, ఆ శక్తి చేత నేను మీలో ఉంటే నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా జయిస్తారు. ఈ కొమ్మ చెట్టుతో ఉంది కాబట్టి కొమ్మ చెట్టు జయించిందంటే కొమ్మ జయించినట్లే కదా. యేసు ప్రభు జయించాడంటే కొమ్మ కూడా జయించిందనమాట. క్రికెట్లో వాళ్ళు గెలిస్తే అందరు గెలిచినట్లే కదా. అలా యేసు ప్రభుతో అంటు కట్టబడితే యేసు ప్రభు ఏది జయించాడో మనం కూడా దాన్ని జయిస్తామన్నమాట. తర్వాత 17లో యేసు ప్రభు ప్రార్థన చేస్తారండి. టైం అయిపోయింది కానీ చాలా బాగుంటుంది ఇది. యేసు ప్రభు ఏమంటున్నారంటే, తండ్రి గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచడానికి, నీవు నీ కుమారుని మహిమపరచడానికి. ఎలా అండి మహిమపరచడము? యేసు ప్రభు తండ్రి చిత్తం చేయటం ద్వారా, సిలువ మరణం ద్వారా తండ్రిని మహిమపరిచాడనమాట. తండ్రి కూడా కుమారుని మహిమపరుస్తాడండి, సమాధిలో నుంచి లేపుతారనమాట. ఇంకా అక్కడ ప్రార్థన టైం అయిపోయింది కానీ ముఖ్యమైన 2 విషయాల కొరకు ప్రార్థిస్తారండి. ఒకటి ఏంటంటే, తండ్రి మనమిద్దరం ఎలా ఐక్యమై ఉన్నామో, మనిద్దరం యేసు ప్రభు తండ్రి ఒకటే, అలాగే వీళ్ళందరూ శిష్యులు కూడా మనవలే వీరును ఐక్యముగా జీవించినట్లు వీరి కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రేమ కలిగి జీవించేటట్లు. అందుకే అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాము, అపోస్తులందరూ ప్రేమగా జీవిస్తారండి, ఐక్యత కలిగి. యేసు ప్రభు శిరస్సు, వీళ్ళందరూ శరీరంలో అవయవాల్లాగా ప్రేమ, ఆ ప్రేమ కలిగి మనం కూడా జీవించాలన్నమాట. ఒకరికొకరు సాయం చేసుకుంటూ యేసు ప్రభు ప్రేమని పంచుకుంటూ అన్నమాట. తర్వాత దుష్టుని నుంచి వాళ్ళని కాపాడండి అని ప్రార్థన చేస్తారు. ఐక్యత కొరకే 17లో 11 వచనం, 21, 22, 23. తర్వాత 15 వచనం, దుష్టుడు సాతాను నుంచి నా బిడ్డల్ని కాపాడండి ప్రభు అని ప్రార్థిస్తాడనమాట. తర్వాత ఇంకా శాంక్టిఫై దెమ్ ఇన్ యువర్ వర్డ్ అంటాడు. అంటే నీ వాక్యంతో వీళ్ళని శుద్ధి చేయి, నీ వాక్యంలో వీళ్ళని శుద్ధి చేయి ప్రభా. శాంక్టిఫై దెమ్ ఇన్ ద ట్రూత్, వీళ్ళని పరిశుద్ధపరచయ్యా, నీ సత్యంలో పరిశుద్ధపరచు, నీ వాక్యమే సత్యం అంటాడనమాట. ఇంకా చాలా ఉందండి కానీ 18వ అధ్యాయంలో మరి ఓలివ తోటలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుని బంధిస్తారు. తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ నువ్వేం మాట్లాడవా అని పిలాతు అడుగుతాడు, ఎన్ని నేరాలు తీసుకొస్తున్నారు అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటాడనమాట. అంటే నువ్వు రాజు అంటే అవునని చెప్తాడు. నేను సత్యం నాకు సాక్ష్యం వేయడానికి వచ్చాను, సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. సత్యం అంటే నేనే, ఆయనే సత్యం అండి. ఆయన జీవితం అంతా సత్యము, సత్యమైన దేవుడు. ఆయనలో ఒక ఆలోచన కానీ ఒక మాట క్రియ కానీ ఎక్కడ అసత్యం లేదండి. అది మన యేసు ప్రభుకి సాక్షులుగా ఉండాలన్నమాట. తర్వాత మరి యేసు ప్రభుని సిలువ వేస్తారండి, ఆయనని సమాధి చేస్తారు. ఆయన సిలువ మరణం ద్వారా మనందరికీ పాపక్షమాపణ. ఆయనని సమాధి చేసినప్పుడు ఆయనలో మనం ఉన్నట్లయితే, ఇలా అంటు కట్టబడి ఉన్నట్లయితే యేసు ప్రభు లోపల ఉన్నాం అన్నమాట. సో ఆయనతో పాటు మనం మరణిస్తున్నాం మన పాపానికి. ఆయనని దేవుడు పరిశుద్ధాత్మని పంపించి లేపినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలోకి కూడా వెళ్తుంది కదా. అప్పుడు మనం కూడా లేపబడి యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నట్లే మనం కూడా తండ్రి కుడి ప్రక్కన, యేసు ప్రభు కుడి ప్రక్కన కూర్చొని అంధకార శక్తుల్ని పరిపాలిస్తాము అని వ్రాయబడి ఉందండి.
ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు మాకేదేది బోధించారు కడరా భోజన సమయంలో, ఈ బిడ్డలందరూ ఒంటరిగా కూర్చొని నీ వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యం వాళ్ళతోనే మీరు మాట్లాడుతున్నారని వాళ్ళు దాన్ని పర్సనలైజ్ చేసుకొని పాటించేటట్లుగా మీ శిష్యులుగా మేము ఉండాలి ప్రభా. మతానికి సంబంధించిన వ్యక్తులుగా కాకుండా నీ శిష్యులుగా, నీలో అంటు కట్టబడి నీవు నడిచిన దారిలో శిష్యులు ఎలా నడిచారో అలా నడవడానికి మా కృప దయచేయండి. మీరు ఎలా సిలువలో మా పాపం మీ మీద వేసుకొని మీరు మరణించి సమాధి చేయబడ్డారు, మేము కూడా పాపానికి మీతో పాటు సమాధి చేయబడాలి. ఎలా మీరు లేవనెత్తబడ్డారో పరిశుద్ధాత్మ శక్తి చేత మేము కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత మీ నీతిని ధరించుకొని లేవడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఒంటరిగా కూర్చొని ఈ వాక్యం ధ్యానించుకుంటూ వాక్యాన్ని జీవించండి. క్రీస్తుతో పాటు మీరు మరణిస్తే క్రీస్తుతో పాటు మీరు లేవనెత్తబడతారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.